మనము యాత్రికులమే, పరదేశులమే. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదంటారు. ఈ పాటని చాలా మంది భయపడతారు. ఈ పాట చాలా మంది భయపడతారు. ఒకసారి పెళ్లికి ప్రార్థన పెట్టారు. పెళ్లికి ముందు పెడితేను ఒక ఆమె పుస్తకం తీసుకొని పరదేశులము ప్రియులారా అంటాం. ఆపు, ఏం పాట అంటున్నారు. చూడండి, ఏదైనా మనది పరాయి దేశం, ఇది తాత్కాలికమైన అన్నమాట. ఇప్పుడు పెళ్లి కుమార్తె వస్తుంది. పెళ్లి కుమార్తె వచ్చి మొట్టమొదట విడిదిలో ఉంటుంది. తర్వాత మనము కూడా ఇది అయిపోయిన తర్వాత భక్తి కలిగి ఉంటే ఆ తండ్రి దగ్గరికి వెళ్తాం. తండ్రి దగ్గరికి వెళ్ళాలి మనం, అంతే. అందుకే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఇది సిద్ధపాటు అన్నమాట, సిద్ధపడే సమయం. మాటను మనం చూసినప్పుడు చూడండి, అత్తగారి ఎంత చెప్పినా కూడా రూతు కోడలు అంటుంది, నేను వెనక తిరిగి వెళ్ళను, నేను మోయాబుకి వెళ్ళను, నేను రావాలి, నీ అంటే రావాలి, నేను బెత్లెహేముకే వస్తా అని చెప్పి పట్టుదలతో అత్తగారిని వెంబడించి బయలుదేరి వస్తా ఉంది. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఆ తండ్రి ఎంత మనం నడవాల్సి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు విశ్వాస జీవితంలో ఏదన్నా ఒక పొరపాటు చేస్తే వెంటనే ఏమవుద్ది? భయం వేస్తుంటుంది. అమ్మో ఏంటన్నాను. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు, జాగ్రత్త, మార్గం తప్పుతా ఉన్నామని. బెత్లెహేము అని అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి అయినటువంటి ఆహారము, జీవాహారము నేనే, జీవ జలము నేనేనంటాడు. సమృద్ధి అయినటువంటి ఇల్లు బెత్లెహేము. దాన్ని వరికి బెయట్లేమ్ అనేవాళ్ళు అన్నమాట. బెయట్లేమ్ అనే పేరు ఉండేది. దానికి అర్థము మాంసపు గృహము. అది రొట్టెల ఇల్లు అన్నారు. మాంసపు గృహం అంటే సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చేటువంటి ప్రదేశము. బెత్లెహేము అనుభవాల్లో చూసినప్పుడు లూకా సువార్త 22 అధ్యాయము 19వ వచనానికి వచ్చినప్పుడు, ఇరవై 22వ అధ్యాయము 19. యేసు ప్రభు వారు మేడగదిలో విందు చేశారు. అందరూ కూర్చున్నారు. ఆయన ఒక రొట్టె తీసుకున్నారు. యేసు ప్రభు వారు రొట్టె తీసుకొని ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన రొట్టెను విరిచి వడ్డిస్తున్నాడు మేడగదిలో. ఇది నా శరీరము అని చెప్పి రొట్టెను విరిచి వడ్డిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా విరవబడాలి. చూడండి, లోక సంబంధంగా మేము ఎంతటోళ్ళం అని చెప్పి అనుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో మనం విరవబడాలి, తగ్గించుకోవాలి. అయ్యా, నీ పాదాల మీద దుమ్ము లాంటివాడిని అయ్యా, పాదాల మీద దుమ్ముని, నీ పాద సన్నిధిలో బ్రతికేటువంటి దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. యేసు ప్రభు వారే తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. దేవుని వాక్యానికి. కొంతమంది కాలుతో దాన్ని సారీ బ్రదర్, సారీ సిస్టర్ అంటారు. ఏం చేయాలి? రకరకాలుగా అంటున్నారు. కానీ దేవుని పాదాలు కావాలి అంటారు భక్తుడు. నీ పాదాలు లేని పరలోకమే నాకు వద్దయ్యా, నీ పాద సన్నిధి నాకు కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మేడగదిలో రొట్టెను విరిచి, యేసయ్యా, ఇది నా శరీరానికి సాదృశ్యం విరిచి, శారీరకంగా కూడా మనం తగ్గించుకోవాలన్నమాట. చూడండి, పరిసయ్యుడు వచ్చి
నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, నేను పరిసయ్యుణ్ణి, అది ఇదని చెప్పుకొచ్చాడు. కానీ సుంకరు వచ్చి, అయ్యా నీ పాద సన్నిధికి వచ్చానయ్యా, నీ పాదాల దగ్గర ఉన్న ధూళినయ్యా తగ్గించుకున్నా. అతడు కన్నా ఇతడు తగ్గించుకో. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డ జాగ్రత్త. జీవితం ఒక్కటే, అది దేవుడిచ్చినటువంటిది. ఇది సిద్ధపడే సమయం. 2 మార్గాలు ఉంటాయి, 2 దారులు ఉంటాయి. ఒకటి దేవుని సన్నిధి, పరలోకము, 2 నరకము. సిద్ధపడాలి. 2 దారులు కలవకూడదు. దేనికది. రైలు పట్టాలు తెనాలి నుంచి మద్రాసు వెళ్ళిన దాకా కూడా కలుతీయ 2 ఈ విధంగానే వెళ్ళిపోతా ఉంటాయి. అదే విధంగా ఈ లోకములో ఉంటున్నాం, సిద్ధపడాలి. దేవుని పాదాల దగ్గర ఉండాలి. ఏది కావాలో దేవుడు ఇస్తాడు. ప్రభువా నీ చిత్తమయ్యా అని దేవుని సన్నిధిలో మేడ గదిలో కూర్చొని ఆయన రొట్టెను విరిచి ఆ రొట్టె అంటాడు, ఇది నా శరీరానికి సాదృశ్యం, నేను వీరుస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక మాట చూస్తే బెత్లెహేములో బైబుల్ని అనువాదం చేసినటువంటి స్థలము, పరిశుద్ధ గ్రంథము చూడండి. హీబ్రూ భాషలో ఉంది, లాటిన్ భాషలో ఉంది. అది తెలుగులోకి అనువాదం చేయబడినటువంటి చూడండి. బెత్లెహేము బైబుల్ని అనువాదం చేసినటువంటి ఆ బెత్లెహేములో హెలెనా అనే ఆమె బెత్లెహేములో ఒక గది కట్టించింది. హెలెనా అనే ఆమె బెత్లెహేములో ఒక రూమ్ కట్టించిన తర్వాత ఆ విధంగా చూసినప్పుడు ఆ జెరోమ్ అనే భక్తుడు ఆ గదిలో లాటిన్ భాషలోనికి బైబిల్ను తర్జుమా చేశాడు. హీబ్రూ భాషలో నుంచి జెరోమ్ అనే భక్తుడు ఆ బైబిల్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి, మనకి హిందీ బైబిల్ ఇచ్చారనుకోండి, తలా ఒకటి ఫ్రీగా చదవగలమా? లేదు. ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చామా? చదవలేము. అదే పరిస్థితుల్లో చూడండి, ఆ బైబిల్ని అనువాదం చేసి లాటిన్ భాషలకు ఆనాడు ఆ ప్రాంతంలో చూడండి బైబిల్ను ఆ గదిలో తర్జుమా చేశారు. హెబ్రీ చూడండి, బెత్లెహేములో బైబిలు అనువాదం చేయబడినటువంటి స్థలము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినప్పుడు, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖించుతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. చూడండి 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవాత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. దేవుని దృష్టిలో సౌలు రాజు కాదు. అయితే ఏంటంటే ప్రజలందరూ మాకు అర్జెంటుగా రాజు కావాలంటే సౌలుని తీసుకొచ్చి పెట్టారు. ఆ సౌలు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తుంటే ప్రజలందరూ దేవునికి మొర్ర పెట్టారు, అయ్యా ఏంటిది అని. ఏంటి చూడండి, దేవునికి పెత్తనం ఇచ్చాను, తలంతా కొరికిందండి. దేవునికి పెత్తనం ఇచ్చిందండి. దేవునికి పెత్తనం ఇచ్చే వరకే తలలో పెట్టేవారికి ఏమైంది, ఇక మంగళ షాపుతో పని లేకుండా తల మొత్తం కూడా కరిగేసింది. చూడండి, దేవుని దృష్టిలో సౌలు కాదు రాజు.
అయితే మాకు అర్జెంటుగా రాజు కావాలంటే ఇస్తే సౌలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మొర్ర పెట్టారు. అప్పుడు గొర్రెలను కాచుకున్న దావీదు ఎవరో తెలియదు ఆ జనానికి. దేవునికి తెలుసు. తన సహోదరుల్లో చూడండి అందరిని హెచ్చించాడు గాని తండ్రి దావీదును గొర్రెలు మేపమన్నాడు. గొర్రెల కాపరి దావీదు అయ్యను ఎంతో మహారాజుగా తీసుకొచ్చి ఒక కిరీటాన్ని పెట్టి రాజుగా చేశారు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని సన్నిధిలో చూడండి, ఒక అర్హతమైనటువంటి ఒక పని చేసే వ్యక్తికి అర్హత ఉండాలి. ఆ పని చేయాలి అని అనుభవం ఉండాలి. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా ఇప్పుడు డిగ్రీ చదివారుగా, మళ్ళీ ట్రైనింగ్ ఎందుకు? టీచర్ ట్రైనింగ్ ఎందుకంటే పిల్లలకి ఎట్లా చెప్పాలి పాఠం. చూడండి, నేను డిగ్రీ వాళ్ళకి పాఠాలు చెప్పా, తర్వాత కాలేజీ వాళ్ళకి పాఠాలు చెప్పా, ఎలిమెంటరీ వాళ్ళకి పాఠాలు చెప్పా, హై స్కూల్ వాళ్ళకి ఒక సూత్రం ఉంది, ద టీచర్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని ఉంటది. అంటే వాళ్ళ స్థాయికి దిగి వచ్చి చెప్పాలి. అది ఎందుకు చెబుతున్నానంటే, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కొబ్బరి ముక్కలు పెడితే నవలగలరా, తింటారా? తినరు. అదన్నమాట. పాకాలు 3 ఉంటాయి: ద్రాక్ష పాఠము, కదలి పాఠము, నారికేళ పాకము. ద్రాక్ష పాకము, నారికేళ పాకము, 3 పాకాలు. ద్రాక్ష పాకం అంటే ఇప్పుడు ద్రాక్షకాయ ఉంది అనుకోండి, తోలొలిసి తింటారా? ఏమ్మా, నోట్లో వేసుకుంటారు. అదే చూడండి, కదలి పాకం అంటే, కదలి అంటే అరటి పండుని ఏం చేస్తారు? తోలు తీసుకొని తింటారు. అదే నారికేళ పాకం అంటే కొబ్బరికాయని పీసు తీయాలి, టెంక పగలు కొట్టాలి, అట్లా కఠినంగా ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. ప్రార్థనలో అంత అనుభవం రావాలి, వాక్యములో అంత అనుభవం రావాలి. మోకరిస్తే దేవుడు ఉంటాడు అన్నమాట. ఒక భక్తుడు పేరు గుర్తు రావడం లేదు, మోకరిచ్చి ప్రార్థన చేస్తుంటేనంట గుండె అంట పక్కకు జరిగేదంట. ఆ అనుభవం ఉందా మనకి? చెబుతున్నానమ్మా, గుండె అంట ప్రార్థన చేస్తుంటే పక్కకు జరిగేదంట. వాళ్ళు భక్తులు. యాకేస్తే దేవుడు పరలోకాన్ని నుండి పలకరించి మనల్ని తక్కువ చేయటం కాదు, మనం కూడా ఎదగాలి. దేవుని సన్నిధిలో ఎదగాలి అంటే మన చదువులు అవసరం లేదు, మన కులాలు అవసరం లేదు, మన ఆస్తిపాస్తులు అవసరం లేదు. దేవునికి మోకరిచ్చు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకిస్తాడు. అందరిని చేసినటువంటి దేవుడే. దావీదుని బెత్లెహేము పొలాల్లో గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి సమూయేలు యాజకుడు దావీదు మోకరిస్తే తలపైన నూనె పోసి అభిషేకించాడు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డగా 2010లో నేను రిటైర్ అయ్యా. 2012లో అభిషేకం తీసుకున్నా. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని పిలుపు ఉండాలి. పిలుపు ఎప్పుడంటే మనం ముందు తగ్గించుకొని దీనులుగా ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. దావీదు గొర్రెలను కాస్తా ఉంటే పగలనక రాత్రి అనక ఆ గొర్రెలెమ్మడి తిరుగుతా ఎంతో జాగ్రత్తగా, అదే ఎలుగుబంటి వచ్చినప్పుడు సామాన్యుడైతే పారిపోతాడు, ఎట్టో గడప అని, దాని మీద కలపడ్డాడు. సింహం వచ్చింది, దాని పైన పడి చీల్చేశాడు. తర్వాత అప్పుడు తీసుకొచ్చాడు, ఎవరి మీదకి తీసుకొచ్చాడు అన్నమాట? గొల్లియాతు
ఆరు మూళ్ళ జానెడు సూర్యుడు, ఆరు మూళ్ళ జానెడు సూర్యుడు, గొల్యాతనెడి వాడు. కవచము నమ్మి కత్తిని నమ్మి, కవచము నమ్మి కత్తిని నమ్మి, దేవుని మరచిన వాడై, దావీదాను బాలుని చేతిలో త్రుటిలో మరణము నొందే. మై మరచి ఓ యువక తిరుగకు, అదిగో సిలువను చూడు. అనారోగ్యంలో యేసయ్య వైపు చూడు, కష్టాలలో యేసయ్య వైపు చూడు, ప్రతి అవసరతలో యేసయ్య వైపు చూడు. ఆయనే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. దేవుని బిడ్డగా జీవితం. చూడండి, గొర్రెల కాపరిని తీసుకొచ్చి మహారాజుగా చేసి దావీదుని బెత్లెహేము నుంచి తీసుకొచ్చి చూడండి అభిషేకించడం జరిగింది అన్నమాట. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినప్పుడు వారు రాజమాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఎవరమ్మా వారు? ఎవరమ్మా? ఎవరు నక్షత్రం నడిపించింది? చూడండి, చెబుతున్నా, ఆకాశములో నక్షత్రం దారి తెలియదు, వారిని నడిపిస్తా ఉంది నక్షత్రం. చెబుతున్నారు అన్నమాట. ఎక్కడైతే యేసయ్య ఉంటారో అక్కడ దాకా వస్తుంది నక్షత్రం. దాన్ని బట్టి ప్రయాణమయ్యి వెళ్ళిపోతా ఉన్నారు అన్నమాట. అదే విధంగా కొన్ని గుర్తులు పెట్టుకుంటుంటాం మనం. కొన్ని గుర్తులు పెట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా జీవిస్తాం. దేవుని వాక్యానికి ఎంతైనా నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ముందుగా నక్షత్రము బెత్లెహేము వరకు ఎట్లా వచ్చిందో అదే విధంగా మనం కూడా ఆ మార్గాన్ని బట్టి రావాలి. జ్ఞానులు బెత్లెహేము వరకు వచ్చారు అన్నమాట. తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేము దాకా వచ్చారు. సాగిలపడి పశువుల తొట్టిలో బాలుడుంటే బాలుడి దగ్గరకు వచ్చి సాగిలపడి కొంతమంది అంటారు నమస్తే అంటారు, అంటారు. కొంతమంది ఏమో నమస్తే అంటారు. చెబుతున్నా, కొంతమంది ఏమో అంటారు. కొంతమంది ఏమో పెద్దోళ్ళ దగ్గర సాగిల పడతారు. పశువుల తొట్టిలో చిన్న బాలుడు యేసయ్య బాలుడిగా పడుతున్నాడు. అందరూ వచ్చి సాగిల పడతారు. జ్ఞానులు వచ్చి సాగిల పడతారు అన్నమాట. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. చూడండి, మేడ గదిలో యేసు ప్రభు వారు విందు చేశారు, రొట్టె విరిచారు. తర్వాత రెండో మాట బెత్లెహేము బైబిలు అనువాదము చేసినటువంటి స్థలము. 3 బెత్లెహేము దావీదు అభిషేకించబడినటువంటి స్థలము. 4 గొర్రెల కాపరులు బెత్లెహేముకు వచ్చినటువంటి స్థలము. 5 నక్షత్రము బెత్లెహేము వరకు ప్రయాణం చేసింది. 6 జ్ఞానులు బెత్లెహేము వరకు వచ్చారు. చివరిగా చూస్తే చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం మనం. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు వచ్చుటకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుచుట మానెను గనుక వారిద్దరు బెత్లెహేము వరకు ప్రయాణము చేసిరి. చూడండి, దేవుడు బెత్లెహేమును దర్శించాడు. సహోదరుడా సహోదరి విడిచిపెట్టడు. ఏదో ఒక రోజు నిన్ను దర్శిస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, స్వస్థత ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు.
ఏదో ఒక రోజు. అంతవరకు మనం చూడాలి. చూడండి, రూతు నయోమి బెత్లెహేముకు వచ్చేటప్పుడు దేవుడు బెత్లెహేమును దర్శించాడు. ఈనాడు బెత్లెహేములో కరువు లేదు, కరువు లేదు. దేవుడు దర్శించాడు కాబట్టి అక్కడ కరువు లేదు, కరువు లేదు. దేవుని వాక్యానికి విధేయులము, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. యేసయ్య అన్నారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, పొట్టలో కూర్చుకొను, కానీ నీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. అంటే మనం పనిచేయొద్దని కాదు. చూడండి, ఆకాశ పక్షులను చూడండి. ఒక చోట రాయబడి ఉంది, ఎప్పుడైనా దిగులుగా ఉండ పక్షిని చూసావా సహోదరుడా సహోదరి అని అంటాడు. దిగులుగా ఉండే పక్షి. కొంతమంది ఏమంటున్నారు, ఏం కూడయ్యా దిగులు కూడి తింటున్నామయ్యా, దిగులు కూడి తింటున్నాం. మరి ఆ కూడి ఎట్టాడుతున్నారో ఏముంటుందో ఆ కూడిలో. దిగులు కూడంట, దిగులు కూడి. దేవుని వాక్యాన్ని ఎవ్వరు అసలు ప్రార్థన చేస్తుంటే దేవుడే చూసుకుంటాడు. ఏమవుద్దమ్మా, ఏమవుద్ది? దేవుని మీరేమన్నా అనుకోండి, నేను చేయగలిగినంత వరకు పరిచర్య చేస్తున్నాను. దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఇంటికి వెళ్తాను, మళ్ళీ అవన్నీ ముందు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటా, వాక్యాన్ని సిద్ధపరచుకుంటా. అయా నువ్వు ఉండవు నాయనా, నువ్వు ఉండవు అని చెప్పి, ఇంకా ఏదైనా తేడా ఉంటే సరిచేయి నాయనా, సరిచేయి. ఉంటే ఎక్కడ ఉంటాను, లేకపోతే ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. ఇబ్బంది ఏం లేదు. జీవితంలో ఎన్నో చూశాను. వాక్యానికి ఇది ఇచ్చాడు, ఈ పరిచర్య చేయవయ్యా అన్న చేస్తున్నాను. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. సమయానికి రండి, సమయానికి రండి. దేవుని పాద సన్నిధిలో కూర్చుందాం, దేవుణ్ణి మహిమపరుచుకుందాం. చూడండి, ఈనాడు బెత్లెహేములో కరువు ఏ సమయంలో వచ్చారో చూశారా? గోధుమలు ఎవలో సమృద్ధిగా పండినాయి అంట. పంట సమృద్ధి. వెళ్ళినప్పుడేమో అంత కరువులో వెళ్ళారు. ఇప్పుడు వచ్చే వారికే సమృద్ధి పంట అన్నమాట. ఎక్కడ చూసినా సమృద్ధి పంట ఉన్నది. ఆ కోడలు అత్తగారితో వచ్చినప్పుడు సమృద్ధి అయినటువంటి పంట. గోధుమలు ఎవలో సమృద్ధి. గోధుమలేమో ధనవంతుల ఆహారము, ఎవలేమో పేదవారి ఆహారం. ఎవలు పేదవారి ఆహారం. దేవుని మంత్రి గారు కోటా బియ్యం తింటారయ్యా? మంత్రి గారు కోటా బియ్యం తింటారా? రకరకాలైనటువంటి పరిస్థితి. దేవుడు ఆమె దేవుని పట్ల నమ్మకం ఉంచి అత్తగారితో బయలుదేరి వస్తా ఉన్నది. గోధుమలు ఎవలు సమృద్ధిగా పండినటువంటి సమయం అది. ప్రజలందరికీ సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఏ ఇంటిలో కూడా కొరత లేదు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి, కరువు వస్తుంది, కరువు వస్తుంది. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం, విధేయులం అవుదాం. ఒక ఆమె పుల్లలు ఏరుకుంటుంది. పుల్లలు ఎవరమ్మా? సారిపతిలో విధవరాలు పుల్లలు ఏరుకుంటుంది. విధవరాళ్ళు దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. బుడ్డి చూసుకుంది, పొట్టి చూసుకుంది. ఈ పూటకే ఆహారం, నాకు నా పిల్లోడికి ఈ పూటకి ఆహారం అని చెప్పి సరే పుల్లలు ఏరుకోవటానికి బయలుదేరింది. ఏరుకునే సమయంలో ఏలియా వెళ్ళాడు. ఏలియాను పంపించాడు. సారిపతుల విధవరాలు ఏమన్నా ధనవంతుడి ఇంటికి పంపించాడా? ఆహారం ఉండవాళ్ళ ఇంటికి పంపించాడా? సారిపతిలో ఆ కాముంది అని అంటే అడ్రస్ తెలియాలి కదా. మేము కాలేజీలో చదివేటప్పుడు కొత్త పిల్లలు వచ్చేవాళ్ళు. కొత్త పిల్లలు వచ్చి అన్న 15వ రూమ్ ఎక్కడ ఉండదంటే, ఎక్కడ ఉండదు 14 ఎమ్మటి ఉండదు. చూడు, ఆ ఏసీ కాలేజీ అని సామాన్యం కాదు. ఎన్ని బిల్డింగులు. 15వ రూమ్ ఏడుంటదంటే ఏముంటది? 14 తర్వాత ఉంటుంది చూడు. ఆ రకంగా చెప్పేవాళ్ళు. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. ప్రజలందరికీ సమృద్ధి ఉంది. ఇక్కడ చూసినప్పుడు సమృద్ధి అయినటువంటి ప్రదేశానికి చూసి సమృద్ధిస్తాడు దేవుడు. ఏలియా వెళ్ళి మా ఆహారం అంటే, అయ్యా ఏం లేదయ్యా, ఇది ఈ పూటకే నాకు నా కుమారుడు, ఇక రేపటి నుంచి పస్తులే.
అని అంటే ఈయనేమన్నాడు తెలుసా, అమ్మ రెండు అప్పాలని 3 చెయ్యి, 3 చేసి మొదటి తీయాలి. కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి పూట మధ్యాహ్నం అన్నం మిగిలిపోతే దాన్ని ఒక రేకులో పెట్టి వాళ్ళ మధ్యాహ్నం రేపు పొద్దున పూట ఏంది అడుక్కునేవాడు రాలేదు అంటారు. రాయి అని చెప్పేస్తారు ఏదో. కానీ ఇక్కడ అంటున్నాడు, అమ్మ మొట్టమొదటిది నాకు ఇవ్వమంటే విధేయత చూపించింది. ఈయనకి ఎంత ఆకలేస్తుందో, ఈయన మనలాంటోడే కదా, అయితే 2, 3 చేద్దాంలే అని చెప్పి 2, 3 చేసి కాఫీకి ఇద్దరికే డబ్బులు ఉన్నాయి అనుకో, ఫ్రెండ్ ఒకడు కలిసాడు అనుకో, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అయ్యా 2/3 అంటారు. అంటే 2, 3 చేయమని చెప్పి దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. ఈ మాటను మనం చూసినప్పుడు చూడండి, ఆమె తీసుకొచ్చి మొట్టమొదటి దైవజనుడికి మళ్ళీ వెళ్ళి చూసేవారికే పిండి సమృద్ధి ఉంది, నూనె సమృద్ధి. అసలు కరువు అనేది ఎరగదు. పేద విధవరాలు ఇంటిలో ఆమె కుమారుడు. దేవుడు చెబుతాడు, నువ్వు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాడు నిన్ను చేర్చుకోకపోతే నీ పాదధూళి వాకిలి ముందు దులిపిరా, ఆ దుమ్మే సాక్ష్యం ఇస్తుంది. పాదధూళి వాకిలి ముందు దులిపిరా సాక్ష్యం ఇస్తుంది. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అదే విధంగా చూడండి, అత్త కోడలు సమృద్ధి అయిన సమయానికి బెత్లెహేముకు చేరారు. ఈనాడు సమృద్ధి ఉంది, కరువు లేదు. అదే విధంగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి కోడలు అత్తను వెంబడించింది, ఆమె ధన్యురాలయ్యింది. ఓపిక ఓర్చుకోవాలి, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి అయినా మరుచును, తండ్రి అయినా మరుచును, కానీ నేను నిన్ను మరవనని చెబుతాడు అన్నమాట. నేను నిన్ను మరవను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఈ విధంగా రూతు బెత్లెహేముకు వచ్చి ధన్యురాలయ్యింది, దేవుని వైపు చూసింది, ధన్యురాలయ్యింది. ఆ విధంగా దేవుని సన్నిధిలో కొనసాగుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు వర్తమానాన్ని